సో ఇప్పుడు మీరు నించున్న రోడ్లు ఏ ప్రభుత్వ హయాంలో పడ్డాయి సార్? టీడీపీ గవర్నమెంట్లోనే. ఆ రోజు ఏంటంటే ఒక రోడ్లే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్యూరిఫైడ్ వాటర్, ఈ మూటికి ఏంటంటే దాదాపు 1100 కోట్లు పట్టుకొని నుంచి తీసుకొచ్చేసి నారాయణ గారు పెద్ద ప్రాతిపదికన చేశాం. దాంట్లో బాధ్యుడిని నేను కూడా. లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ ఇంత కోడ్ వచ్చిన తర్వాత క్యాన్వాస్ పోవాలంటే రోడ్లు ఏముంటే 1.5 అంటే అప్పుడు దాకా దాదాపు 2 కోట్ల రూపాయలు పనిచేసాను నేను. వేయాలన్న అన్న తర్వాత మా ఇంటి ఇక్కడే ఇల్లు, మా ఇల్లు ఇంటికి వచ్చేసి శ్రీధర కృష్ణారెడ్డి గారు, నారాయణ సార్ వీళ్ళందరూ వచ్చేసి ఆ రోడ్డు వేయాలా, రోడ్డు వేస్తే నేను క్యాన్వాస్ చేయాలనే ఉద్దేశం మీద. అంటే అప్పుడు పెళ్లి మా అబ్బాయిది 23 కౌంటింగ్ రోజు మా వాడి పెళ్లి. చెప్పినా కానీ ఎట్లనే సరే చేయాలంటే చేసాం. వీళ్ళు వచ్చారు, 5 సంవత్సరాలు పైసా రాలా. ఇలా ఎట్లా చేశారంటే రోడ్లు ఎండ్ టు ఎండ్. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది కాబట్టి దోమలు పెట్టి తగ్గిపోద్ది ఉద్దేశం చేసిన పనులు ఇవన్నీ. ఎందుకు సార్ లాస్ట్ మూమెంట్ లో గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి ఆపేశారు అండర్ గ్రౌండ్? వాళ్ళు చేయలేరండి, వాళ్ళు చేయలేరు. ముందు చేసిన వాళ్ళకి బిల్లు ఇచ్చేయలేదు. లాస్ట్ మూమెంట్ లో బిల్లులు తీసుకొచ్చాడు పాపం నారాయణ సార్. ఏంటంటే ఇటు తీసుకొచ్చాడు 4,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసి అందులోకి కోడ్ అని చెప్పేసి ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి ఆపేసాడు దాన్ని. వాళ్ళు వచ్చారు, అవి శుద్ధంగా ఏంటంటే అమ్మ ఒడి నాన్న బుడ్డి అవి పంచుకొని అవి జరిపోయింది. వీళ్ళు ఏమంటే ఈదులు పోలయ్యారు. సార్ ఈ మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్ లో నిలబడతానన్నారు. సో అది ఎంతవరకు నిజం సార్? ఏ మాట నిజం అండి అది చెప్పను. ఒక మద్యపానమే కాదు, చేసి నవరత్నాలు అన్నాడు. ఏ నవరత్నం రాలింది? అన్ని నవరత్నాలు కాదు, నవగండాలు తీసుకొచ్చాడు. అన్ని యమగండాలే. ఏది మద్యపాన నిషేధం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో? ఏం జరగలేదు, విచ్చలవిడి అయిపోయింది. మరీ విచ్చలవిడి అయిపోయింది. అది కూడా అంతకుముందు ఉన్న బ్రాండ్లు వేరే, ఏదంటే క్వాలిటీ ఉండేది. ఎవడన్నా తాగినా కానీ ఒక క్వార్టర్ తాగి పాపం ఇప్పుడు పొద్దుగులు పనిచేసేవాడు సాయంత్రానికి క్వార్టర్ తీసుకొని 100 రూపాయలతో పోయేది. అది క్వాలిటీ. ఇంకొక 200-300 ఉంటే ఇంటి ఇల్లు జరిగేది. ఇప్పుడు అదిలే. ఇప్పుడు వాళ్ళ జే బ్రాండ్లు పెట్టుకొని అంతా ఏమిటంటే స్పిరిట్. అది గాంధీ కాదు, ఇస్కీ కాదు, ఏం కాదు, అది స్పిరిట్ అన్నమాట. పైన స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ కొల్లోలం చేస్తున్నారు. 6 నెలలు కంటిన్యూగా తాగాడంటే వాడు అయిపోయినట్టే. ఒక్క నెలకి 10 సంవత్సరాలు ఆవిసి తగ్గిపోతుంది అనమాట. షాపుల దగ్గర తగ్గిస్తాను, తగ్గిలేదు. బెల్ట్ షాపులు ఇప్పుడు ఈ రోజు డే అండ్ నైట్ ముందు దొరుకుతుందండి. డే అండ్ నైట్ ముందు దొరుకుతుంది. ఇప్పుడు ఇలాంటి షాపులు జగన్ గారు పెట్టిన దాంట్లో ఎందుకు సార్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంలు ఇలాంటి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లేదంటే ఇప్పుడు దాంట్లో పెడితే ఏంటంటే గవర్నమెంట్కి పోతాయి, కంపెనీలకు పోతాయి. ఇది ఫోన్ పే చేసినా, అకౌంట్ పే చేస్తే వాళ్ళకి ఎట్లా వస్తాయి? ఇప్పుడు 50 రూపాయలది 180 రూపాయలు అమ్ముతున్నారు. ఈ 180 రూపాయలు అంటే 130 రూపాయలు ట్యాక్స్ ఎంత పోద్ది గవర్నమెంట్కి? 30 రూపాయలు పోద్ది. 100 రూపాయలు వాళ్ళే కదా. అందుకు ఇవన్నీ జనానికి ఏంటంటే ఫోన్ పే లేదు, గీని పే లేదు ఇవన్నీ చెప్పేసి వాళ్ళ ఓట వాళ్ళు తీసుకొని ఏంటంటే కంపెనీలకు ఇస్తారు. 30 రూపాయలు చీప్ లిక్కరు, స్పిరిట్ 180 రూపాయలు అమ్ముతున్నారు. సో నెల్లూరు సిటీలో చూసుకుంటే ఏ జెండా ఎగరబోతుంది సార్? నెల్లూరు సిటీ కాదు, స్టేట్లో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. ఈ జనసేన పొత్తుతో అది పక్క. 120 సీట్లు తగ్గే పని లేదు. ఒకవేళ 160 సీట్లు వచ్చినా ఆశ్చర్య పని లేదు. అది ఇక్కడ నెల్లూరు సిటీ మాత్రం నారాయణ డంకం కూర్చొస్తాడు ఈసారి.